గురువుగారు, స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరా? వివాహము అనివార్యం, తప్పనిసరా అనేటువంటి సందేహం కూడా అవసరం లేదు. అయితే స్త్రీ పురుషులకు వివాహము అనేటువంటి ఈ సాంప్రదాయము అనాదిగా ఉన్నటువంటిదే కానీ ఇప్పుడేదో మనం కొత్తగా కనిపెట్టుకున్నటువంటిది కాదు. ఎప్పటి నుంచి ఉంది మరి స్త్రీ పురుషుల వివాహము అని అంటే వేదం ఉన్నటువంటి కాలం నుంచి ఉంది. పార్వతీదేవిని పరమేశ్వరుడు వివాహం చేసుకోలేదా? సీతమ్మ వారిని రామచంద్రమూర్తి వివాహం చేసుకోలేదా? లక్ష్మీదేవిని నారాయణమూర్తి గ్రహించలేదా? పాణిగ్రహణం చేసుకోలేదా? అలా వేదం ఉన్నప్పటి నుంచి కూడా స్త్రీ పురుషుల వివాహము వారే మనకు ఆదర్శం. అందుకే ఒక శుభలేఖ వేసుకున్నా గానీ వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అనేటువంటి శ్లోకం చేసుకొని వాక్కుకు అర్థానికి పదానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో ఆ విధమైనటువంటి సంబంధంగా ఈ భార్యాభర్తలు ఉండాలని కోరుకుంటూ శ్లోకం వేసుకుంటారు. కనుక స్త్రీ పురుషులకు వివాహం అనేటువంటిది అనివార్యం. అది లేకపోతే సమాజము విచ్చలవిడిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయంలోనే ఆ గౌరవం ఉంటుందమ్మా. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మతాలన్నీ కూడా గర్వంగా చెప్పుకుంటాయి. మిగతా ప్రపంచమైనటువంటి దేశాల్లో ఎక్కడైనా వెళ్తే కనుక ఈ సాంప్రదాయం సరిగ్గా నిలబడనటువంటి సాంప్రదాయంలో మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి మన అబ్బాయిని కొడుతున్నాడండి అనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. కనుక వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటిది. సనాతన ధర్మానికి ఒక పెద్ద దిక్కు వివాహ వ్యవస్థ. కనుక స్త్రీ పురుషులకు వివాహము ఖచ్చితమైనటువంటి అనివార్యం.